ఇంత దారుణంగా దర్శనం అవుతుంది అని మేము కలలో కూడా అనుకోలేదు ఫ్రెండ్స్. మనం దర్శనానికి వెళ్ళే ముందు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అనేది చెప్తాను. దర్శనానికి మాకు మెయిన్‌గా ఎంత టైం పట్టింది? దర్శనం క్యూలోకి వెళ్ళే వరకు ఎంత టైం పట్టింది? అనేదైతే మీకు క్లియర్‌గా చెప్తాను. అండ్ హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసిన మిస్టేక్ ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్. మేము తెల్లవారుజామున 5 కంతా స్నానం అంతా ముగించుకొని బయలుదేరిపోదాం అని అనుకున్నాము. అలాంటిది మేము పడుకొని లేసే వరకే 5 అయిపోయింది. అలా 7కి రూమ్ లో నుంచి అవుట్ సైడ్ అయితే వచ్చేసాము. ఇలా అవుట్ సైడ్ వచ్చేసాము. మా రూమ్ నుంచి స్టెప్స్ దిగాము. అక్కడ ఇలా మాకు బొట్లు అయితే పెట్టే వాళ్ళు కనిపించారు. ఇక్కడ నామాలు ఓకేనా, ఇక్కడైతే పెట్టించేసుకున్నాము. నెక్స్ట్ ఇలా మనము స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నాము అని అనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మీకు ఇది తెలుసో లేదో నాకైతే కామెంట్ చేయండి. దర్శనానికి వెళ్లే ముందు ఎవరైనా సరే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్కరిణి దగ్గరికి అయితే వెళ్ళాలి. పుష్కరిణి దగ్గరికి వెళ్ళి మన దేహాన్ని అయితే ముందు మనం శుభ్రం చేసుకోవాలి. అంటే ఏంటక్క మనం ఆల్రెడీ స్నానం చేసేసాం కదా అని అంటారు. అలా కాదు ఫ్రెండ్స్. మనము పుష్కరిణిలోకి వెళ్ళి మనము కాళ్ళు చేతులు తలపైన కొన్ని వాటర్ వేసుకుంటేనే, లేదు మీకు టైం ఉంది అంటే మీరు అక్కడ స్నానం చేస్తే ఇంకా చాలా మంచిది. మనం చేసిన పాపాలు సగం అక్కడికి వెళ్ళిపోతాయి అని అంటారు. మీకు నేను చెప్పాను కదా, మీరు బ్రహ్మోత్సవాల టైంలో లేదు అంటే మిగిలిన టైంలో తిరుపతికి వెళ్ళారు అని అంటే నైట్ మాత్రం టెంపుల్ దగ్గరికి వెళ్ళండి. వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పాను. లాస్ట్ వీడియోలో కూడా నైట్ వైబ్స్ అని వీడియో చేశాను. మీకు చూసారో లేదో చూడండి. మార్నింగ్ టైంలో అయితే ఇలా ఉంది. నైట్ వైబ్ చూసారు కదా, అప్పుడు లైటింగ్స్ తోటి ఎంత బాగుంది అని అంటే చాలా బాగా అనిపించింది. నాకు చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. మాకు దగ్గర నుంచి చూసాము మేము తిరుపతిని అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అని చెప్పారు. చాలా మంది మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనము పుష్కరిణి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది కూడా చాలా దూరం ఉంది మాకైతే. ఎందుకు అని అంటే మనం భోజనం దగ్గరికి 1.5 కిలోమీటర్ నడిచాము మనము భోజనం చేయడానికి. అక్కడి నుంచి ఇక్కడికి ఇంకా ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఫైనల్ గా ఇక్కడ పుష్కరిణి దగ్గరికి అయితే వచ్చేసాము. నా బాధ ఏంటి అంటే చెప్పడం ఫ్రెండ్స్, అక్కడ మేమేమో ఇది పుష్కరిణి అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. అదంతా అయిపోయాక అక్కడ ఒక ఫోటో మంచిగా దిగుదాము అని అనుకున్నాను. దేవుడి దేవస్థానం ముందు అయితే ఎక్కడ మా హస్బెండ్ ఒప్పుకుంటారా? ఈ హస్బెండ్స్ అందరూ ఇంతే, టైమే ఇవ్వరు. ఎందుకు వెనక నుంచి ఎవరన్నా వీళ్ళని నెట్టేస్తారో ఏమో నాకైతే అర్థం కాదు ఫ్రెండ్స్. ఒక్క ఫోటో ఒక 2 మినిట్స్ ఒక ఫోటో దిగేదానికి ఏమవుతుంది? అంత టైం ఏమైనా ఆగిపోతుందా అక్కడికి? మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇంత మంచిగా అందరం రెడీ అయ్యాము, ఒక్క ఫోటో లేదు ఫ్రెండ్స్ మా అందరిది. మీరు నమ్ముతారా? దేవుడి దగ్గర అయితే నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత చెప్పాను మా హస్బెండ్ కి, ఒక్క ఫోటో దిగడానికి కూడా నువ్వు మాకు టైం ఇవ్వలేదు. ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోతానే ఉన్నారు. వెనక మేము వస్తున్నామా లేదా ఏమీ లేదు. ఇంకా క్యామ్ ముందు నేను తీసుకొని వెళ్ళి స్మైల్ చేయాలంటే ఆయనకు మూడు ఉంటే స్మైల్ చేస్తారు, లేదు అంటే లేదు. మా హస్బెండ్ అయినా మీ హస్బెండ్స్ కూడా ఇంతనే లేదో చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ ఇంక ఇక్కడైతే మనం పుష్కరిణి దగ్గరికి అయితే వచ్చేసాము. ఓకే, అదంతా జోక్స్ తో పాటు పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఫస్ట్ మీరు దర్శనానికి వెళ్తున్నారు అని అంటే మాత్రము ఇక్కడ మాడ వీధులలోనే ఉంటుంది పుష్కరిణి. మనకు టెంపుల్ పక్కనే ఉంటుంది. ఓకేనా? అక్కడికి అయితే వెళ్ళి మీరు స్నానం చేసి వెళ్ళారు అని అంటే కాళ్ళు చేతులు తలపైన కొన్ని వాటర్ అయితే వేసేసుకోండి. మీకు క్లియర్ గా చూపిస్తాను. అంటే మీరు తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసారు అని అంటే నాకు అంత నీట్ గా మీకు వీడియో ఇవ్వాలి అనేసి, చూడండి ఇలా ఉంటుంది వీడియో. అంత నీట్ గా వీడియో ఇవ్వాలి అనేసి మా హస్బెండ్స్ కి తెలిసి కొన్ని క్లిప్స్, తెలియకుండా కొన్ని క్లిప్స్, అరిపించుకొని కొన్ని క్లిప్స్ ఇలా అయితే తీసాను. అంటే టైం అవుతుంది పదా అని వాళ్ళు, మనమేమో మంచిగా వీడియో రావాలి అని మనము. ఇలా అయితే జరిగింది. ఇక్కడ తండ్రి కొడుకు ఇద్దరు కాళ్ళు చేతులు అయితే కడుగుకుంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే మా హస్బెండ్ ముందే బొట్టు పెట్టించేసావు, మొహం కూడా కడుక్కోనీయకుండా చేసావు అనేసి నన్ను అయితే అరుస్తున్నారు. ఏం కాదులే, ఆల్రెడీ మనం స్నానం చేసేసాం కదా అని చెప్తున్నాను. ఇక్కడ నా బాబు డ్రెస్ అయితే చూడండి, నేను చెప్పాను కదా కొన్ని మర్చిపోయాను అనేసి. మా బాబు బెల్ట్ కూడా ఇంట్లో మర్చిపోయాను ఫ్రెండ్స్. అందుకే పాపం వాడికి
అది కిందకే అయిపోయింది. డ్రెస్ వచ్చేసి ఇన్‌షర్ట్ చేసుకుంటే అది లేకుండా బాలేదు. బెల్ట్ లేకుండా. చూడండి ఎంత బాగా వాటర్ ఫ్లో అవుతుంది అనంటే ఇక్కడ అసలు మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఇంక మేము కూడా నేను నా పాప కూడా కాళ్ళు చేతులు కడుక్కొని స్టార్ట్ అయితే అయిపోయాము. మీరు పుష్కరిణి దర్శనం చేసేసుకున్నాక నెక్స్ట్ పుష్కరిణి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ వరాహస్వామి ఆలయము. కంపల్సరీగా మీరు అక్కడైతే దర్శనం చేసుకున్నాకనే మెయిన్ టెంపుల్ లోకి మనం వెళ్ళాలి. ఓకేనా? మీరు ఇప్పటి వరకు అలా చేయలేదు అనంటే ఖచ్చితంగా చేయండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. అది ఎందుకు అనేది కూడా నాకు కరెక్ట్ గా అయితే తెలియదు. కాకపోతే కంపల్సరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్కరిణి దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ వరాహస్వామి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడనే మాకు అర్థమైపోయింది లాస్ట్ లో పిక్చర్ ఎలా ఉంటుంది అనేది. యాక్చువల్ గా అయితే ఇక్కడ క్యూ అంత ఎక్కువ అయితే ఉండదు. ఈ రోజు అంత ఎక్కువ ఉంది. అంటే ఇది మనకు ఫ్రైడే అన్నమాట. ఫ్రైడే మార్నింగ్ ఇది వచ్చేసి క్లిప్. ఓకేనా? ఫ్రైడే రోజు అంతగా రష్ అయితే ఉన్నారు. మనకు దర్శనం అయింది అనంటే చెప్తాను ఎంత టైం పట్టింది అనేసి. ఇప్పుడు నెక్స్ట్ మా వేట ఏంది అనంటే అందరినీ అడుగుకుంటా వెళ్తున్నాము. ఆ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళు ఏంటంటే శ్రీవారికి అక్కడ సేవ చేయడానికి వస్తారు అని అంటాం. వాళ్ళు ఏంటి అంటే అక్కడ ఏమన్నా వర్క్స్ ఉంటాయి కదా, వర్క్స్ చేస్తారు అక్కడ తిరుపతిలో. ఇంకా ఫైనల్ గా మేము సర్వదర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అంటే క్యూ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది కరెక్ట్ గా తెలియదు ఫ్రెండ్స్ మాకు. అడిగాము ఒక్కొక్కరు ఒక్కొక్క వే అయితే చెప్తున్నారు. చూడండి ఇక్కడ సర్వదర్శనంకు పో దారి అనే బోట్ అవుతుంది కదా, దీన్ని పట్టుకొని ఒక 1 అవర్ నడిచాము. ఒకరేమో అక్కడ బ్లాక్ అయిపోయిందంటే అక్కర్లేదు ఇంకొక చోటుకి వెళ్ళమంటారు. లిటరల్లీ ఫ్రెండ్స్ 2 అవర్స్ మేము వాక్ చేసాము అంటే మీరు నమ్ముతారా? 7 కి మేము బయటికి వస్తే పుష్కర్ని దగ్గరికి, నెక్స్ట్ ఇక్కడ పక్కన వరాహస్వామి దగ్గరికి వెళ్ళాము. నెక్స్ట్ సర్వదర్శనానికి వెళ్తున్నాము. మేము కరెక్ట్ గా క్యూ లైన్ లోకి వెళ్లే వరకు 8:55 అయితే టైం అయింది. అంతవరకు మేము అసలు ఎక్కడెక్కడ తిరిగాము అంటే తిరుపతి రోడ్స్ అన్ని తిరిగాము అక్కడ తిరుమలలో. ఇలానే అనిపించింది. ఇంకా చివరికి అయితే ఇంకా యాసరికి వచ్చింది మాకు. ఇక్కడే ఇంత తిప్పుతున్నారు, ఇంకా లోపల ఎంత జనం ఉన్నారో ఎట్లా అనేసి భయం వేసేసింది ఫస్ట్ నాకైతే. ఫైనల్ గా అయితే దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీ అనిపించింది మాకు ఆ క్యూ లైన్ కనిపించే వరకు. ఇక్కడైతే నేను అడుగుతున్నాను మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి సార్ అనేసి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే చెప్తున్నారు. అక్కడ మనకు సైడ్ డిస్టర్బెన్స్ ఉంది, లేకపోతే క్లియర్ గా అక్కడ నేనేం మాట్లాడానో ఆ క్లిప్ వాయిస్ ఉంచేదాన్ని. ఓకేనా? చూడండి ఇక్కడ నుంచి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. వీళ్ళు ఇంకొక లైన్ చెప్తున్నారు, అటు వెళ్ళండి అంటున్నారు, ఇటు వెళ్ళండి అంటున్నారు. అయ్యో ఏంది గందరగోళం అనిపించింది మాకైతే. కరెక్ట్ గా అయితే తెలుసుకోవాలి మీరు ఎక్కడ వెళ్ళాలి ఏంటి అనేది. మీకు ఇంకొకటి చెప్పాలి, మా పెద్దనాన్న అక్కడ జాబ్ చేసేవాళ్ళు. ప్రెసెంట్ అయితే అక్కడ నుంచి రిటైర్ అయ్యారు ఫ్రెండ్స్. అక్కడ ఉండింటే బాగుండు అనేది అనిపించింది నాకైతే మనసులో. మా తమ్ముడు ఏమన్నారంటే పెద్దనాన్న లేకుంటే పెద్దనాన్న ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, పెద్దనాన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళింటే మీకు అట్లీస్ట్ అక్కడ లైన్ దగ్గరన్నా మీకు దిగబెట్టే వాళ్ళు అనేసి అనిపించింది. ఫైనల్ గా క్యూ లైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంత ఖాళీగా ఉంది అని అంటే అమ్మయ్య వచ్చేసాము, ఫాస్ట్ గా వెళ్దాము అని అనుకున్నాము. కానీ కొంచెం ముందుకు వెళ్ళాక కనిపించింది ఫ్రెండ్స్, ఆల్రెడీ వాళ్ళు నడిచి కొంచెం ఒక 1/2 కిలోమీటరు కూర్చున్నారు వాళ్ళు. అంటే ఆల్రెడీ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళే కూర్చున్నారు. ఇంకా మనం ఎంత కూర్చోవాలి అని అనిపించింది. ఇదంతా ఖాళీగా ఉన్న టైంలో నేను తీసిన క్లిప్ అన్నమాట. కానీ ఎటు తిప్పి మనకు దర్శనానికి ఎంత టైం పట్టింది అనంటే 24 అవర్స్ ఫ్రెండ్స్. ఎక్కడైనా విన్నారా మీరు? 24 అవర్స్ దర్శనం జరగడము. అంటే వేరే వాళ్ళకైనా జరిగి ఉంటుంది దర్శనం 24 అవర్స్. కానీ ఇక్కడ ఏం జరిగింది అనంటే మనం ఇలా క్యూ లైన్ లోనే 13 అవర్స్ ఉన్నాము. ఓకేనా? 13 అవర్స్ ఇలా క్యూ లైన్ లోనే ఉన్నాము. కరెక్ట్ ఫుడ్ లేదు, పిల్లలకి వాటర్ లేవు, వాష్రూమ్స్ లేవు. అసలు మాకు ఆ మధ్యలోనే కనిపించేసాడు వెంకటేశ్వర స్వామి. ఏంది అసలు ఈ దసరా టైంలోనే ఇంత ఎక్కువ ఉంటారా ఏమి? మాకు నైట్ వరకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. అసలు ఒకానొక టైంలో అయితే మనకు నాకైతే సిజరిన్ ఫ్రెండ్స్ అయింది 2 పిల్లలది.
కుట్ల దగ్గర నాకు పెయిన్ వచ్చేసింది. ఏడుస్తున్నా పెయిన్ వస్తుంది. వాటర్ తాగుతున్నా పెయిన్ వస్తుంది. అంతగా అనిపించింది మాకు. ఎప్పుడు 9కి మేము స్టార్ట్ అవుతే నైట్ 6కి అలా అనిపించింది నాకు. కుట్ల దగ్గర ఫుల్ పెయిన్ వచ్చేసింది. అక్కడ చూస్తున్నారు కదా పైన 24 అవర్స్ ఉంది అనేసి మేము ఇంత నడుచుకుంటూ వచ్చాక ఇక్కడ అందరూ అయితే కూర్చొని ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు ఎప్పటినుంచో కూర్చొని ఉన్నారు అనంట. అసలు ఆ కుట్ల దగ్గర పెయిన్ వచ్చేసిందని చెప్తున్నాను గదా! వాటర్ తాగుతున్నా కూడా పెయిన్ ఆగలేదు. ఇంకా చివరికి ఏమైంది అనేది చెప్తాను నేను. ఇంకా నడిపిచ్చి వాళ్ళు నైట్ 10 కంతా ఒక చోట కూర్చోబెట్టేశారు. అంటే మా ముందు ఉన్న వాళ్ళని చాలా మందికి పంపించేశారు లోపలికి. మమ్మల్నందరిని గేట్ వేసి కూర్చోబెట్టారు. మేము, మా వెనక ఉన్న వాళ్ళందరూ. వాళ్ళందరూ ఏం చేశారు అనంటే ఇంకా అక్కడ ఉన్న ఆఫీసర్స్ మీద గట్టిగా అరిచేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకు అనంటే, వాళ్ళు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మీరైతే ఇలా వెళ్తారా సార్? మేము నార్మల్ పీపుల్ అనే కదా మీరింత చేస్తున్నారు. లేడీస్ ఉన్నారు. నెక్స్ట్ కిడ్స్ ఉన్నారు. వాళ్ళకి కరెక్ట్ ఫుడ్ లేదు. వాష్‌రూమ్స్ లేవు. మీ ఫ్యామిలీనైతే ఇలా చేస్తారా అని ఒకరు, ఇద్దరు కాదు. అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అరుస్తున్నారు. కాకపోతే నాకు వీడియో తీద్దామని ఉన్నింది. ఆ సెల్ పట్టుకునే ఓపిక కూడా లేకుండా ఉన్నింది. ఇంక ఇలా నడుస్తున్నాం కదా! ఇలా నడుస్తా ఆగిపోతది లైను. ఓకేనా? అక్కడ స్టాప్ చేసేసుంటారు ముందు వేరే వాళ్ళని. అది ముందు కూడా ఎన్ని కిలోమీటర్సో ఉన్నరు. చూడండి. ఎన్ని కిలోమీటర్సో ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ. ఇంగిక్కడ ఆపేస్తారా? అక్కడ కింద ప్లేస్ చిక్కుతే అక్కడ కూర్చేసేయడమే అంతే. ఇలా సైడ్స్ కూర్చునే దానికుంటది గదా క్యూలో. సైడ్ మనకు ప్లేస్ చిక్కలేదు అనంటే, మిడిల్‌లో మనం ఎక్కడ నిల్చొని ఉన్నామో అక్కడే కూర్చేసేయడమే. ఎందుకు అనంటే ఇది ఒక చోట కాదు కదా! ఒక 1 అవర్, 2 అవర్ కాదు కదా! ఇక్కడ ఒక ఫన్నీగా జరుగుతుంది చూడండి. మా హస్బెండ్ ఇక్కడ వీళ్ళు 3 మెంబర్స్ బ్యాక్ అయితే ఉన్నారు. నేను చెప్తున్నాను క్యామ్ పెట్టి, "ప్లీజ్ హాయ్ చెప్పబ్బా, హలో చెప్పబ్బా" అనేసి అడుగుతున్నాను. నా పక్కన బాబు ఉన్నాడు గదా! ఆ బాబుని అనుకోని ఆ బాబు హాయ్ చెప్తున్నారు. ఆ బాబుకి తెలుగు అర్థం కాలేదు. వాళ్ళొచ్చేసి తమిళ్ వాళ్ళంట. కానీ చెప్తున్నాడు ఆ బాబు హాయ్ అనేసి. నెక్స్ట్ ఫైనల్‌గా అయితే మా హస్బెండ్ హాయ్ అని చెప్పారు. ఓకే. బాయ్ అని జెప్పేసాను నేను కూడా. ఇంగ మా బాబుకు ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. అస్సలు చెప్పాలి ఒకరు ఆకలికి ఉన్నారు అంటే ఇంకొకరు ఆకలికి ఉండలేరు కిడ్స్. మీ ఇంట్లో కూడా అంతేనా? నేను చెప్పాను కదా! అక్కడ ఆరెంజ్ కలర్ శారీ వేసుకున్న వాళ్ళు శ్రీవారి సేవ చేస్తారు అనేసి ఇక్కడ లైన్‌లో ఉన్న వాళ్ళకి వాటర్ ఇవ్వడము, ఫుడ్ ఇవ్వడము అదే అన్నమాట అక్కడ వాళ్ళు చేసే సేవ. చూడండి అక్కడ నేనొక క్లిప్ చూపిచ్చాను కదా! వాళ్ళందరూ వీఐపీ దర్శనానికైతే వెళ్తున్నారన్నమాట. అసలు ఇందాక గొడవ జరిగింది అన్నాను కదా! ఆఫీసర్స్ మీద. అక్కడ కూడా అరిచారు. "మీరు వీఐపీస్‌కే ఎక్కువ టైమ్ ఇస్తున్నారు. మాకివ్వట్లేదు" అనేసి అందరూ గట్టి గట్టిగా అరిచేసారన్నమాట. ఇంగ మా పాపకి హెయిర్ లీవ్ చేసేసాను గదా! పాపం తనకి చాలా ఇబ్బందయిపోయింది. అందుకే హెయిర్ అంతా పైకి పెట్టేసాను నేనైతే. ఇంకా ఫ్రీగా వెళ్ళమ్మా అని. సైడ్ ఇంకా కడ్డీలలా పట్టుకొని నడుస్తా ఉండింది. మా బాబేమో నేను కాసేపు "వచ్చు పైకెక్కుతా మమ్మీ, మళ్ళీ కిందికి దిగుతా" అని వాడు ఎలాగోలా నడిచాడు. మాకు ఆ ముందు రోజంతా జర్నీ. ఓకేనా. ఆ నెక్స్ట్ డేనేమో మళ్ళీ అలిపిరి నుంచి పైకొచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ డేనేమో ఇలా దర్శనానికైతే వెళ్తున్నాము. ఇలా 3 డేస్ అయితే రెస్ట్ లేకుండా ఉండింది ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్‌గా అయితే దర్శనం అయిపోయింది. ఔట్ సైడ్ వచ్చేసాము. మొబైల్ కూడా తీసేసుకున్నాము. మనం దర్శనానికి వెళ్తున్నాము అనంటే మొబైల్ అక్కడ తీసుకుంటారు కదా! ఇక్కడ ఏమైంది అనంటే మనం నైట్ అయితే అక్కడ షెడ్‌లో పెట్టేసారు. ఆ షెడ్‌లో పెట్టారు. నైట్ 1:00 నుంచి ఫుల్లు వర్షం. ఓకేనా. ఇప్పుడు కూడా మీకు కనిపిస్తుంది గదా! ఔట్ సైడ్ వచ్చాము. ఇక్కడ బేడి ఆంజనేయ స్వామినైతే బయటకొచ్చి దర్శనం చేసేసుకున్నాము. ఫుల్లు వర్షం పడుతుంది. ఆ వర్షంలోనే నేను గొడుగు తెచ్చారు మా హస్బెండ్. ఆ గొడుగు వేసుకొని ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను. చూడండి మనం వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాము, ఇప్పుడు ఎలా వచ్చామో చలిలో అయితే నాకు వణుకొచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయినా నేను వీడియో తీయాలి అనేసి వీడియో తీస్తున్నాను గొడుగు ఉంది అనేసి. ఓకేనా. ఇలా అయితే అయిపోయింది మా దర్శనము. ఇప్పుడు ప్రెజెంట్ మేము టిఫిన్ తినలేదు. ఆ ముందు రోజంతా అసలు ఫుడ్ కరెక్ట్‌గా లేదు ఫ్రెండ్స్. అసలు చెప్పడానికి లేదు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురికైతే నేను గొడుగు ఇచ్చేసి నేనైతే నాకు చున్నీ ఉంది అనేసి చున్నీ వేసుకొని వస్తున్నాను.
ఇప్పుడు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ తినేసి రూమ్ కి వెళ్ళాక ఆలోచిద్దాము నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అనుకున్నాము. నెక్స్ట్ అయితే రూమ్ కి వెళ్ళిపోయాము. అక్కడ ఇంకో వేరే ప్లాన్ చేసుకున్నాము, అది కుదరదు అనేసి ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాక ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ మేబీ ఇది 2:00 ఏమో అయింది. సారీ ఇక్కడ 3:00 ఏమో అయింది. 3:00 ఫుడ్ ఉంటుంది అక్కడ. మనము ఫ్రీ భోజనం చేసాం కదా వెంగమాంబది, అక్కడికైతే వెళ్తున్నాము. మా ట్రైన్ టైం వచ్చేసి నైట్ 9:30కి ఉందన్నమాట. ఇంకా అంతవరకు ఏం చేద్దాం చెప్పండి, లేడీస్ కదా. అక్కడ కూడా మేము షాపింగ్ చాలా తక్కువ చేసామన్నమాట. మా క్లోత్స్ అన్ని తడిచిపోయి ఉన్నాయి, మేము తడిచిపోయినాము, కోల్డ్ అవుతుంది అనేసి. ఓకేనా, చిన్న స్మైల్ చేయనేసి అడుగుతున్నాను ఇక్కడ వీడియోలో. ఫైనల్ గా అంత దారుణంగా దర్శనం అయినా మనకు దర్శనం చేసుకున్నాక ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. 24 అవర్స్ వెయిట్ చేస్తే మనకు అప్పటిలాగా ఫ్రెండ్స్ అసలు నెట్టుకోవట్లేదు. దర్శనం టైంలో చాలా బాగా అనిపించింది. 10 సెకండ్స్ మేము అక్కడే ఉండి చూసాము. అలా జరగాలి దర్శనం అంటే. అంటే మనకు చెప్పుకోవడానికి చాలా బాగుంది. అప్పుడు పడ్డామేమో కష్టం అనిపించింది, కానీ ఇలా చెప్పేప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అనిపించింది. కానీ నెక్స్ట్ టైం మాత్రం అలా ఉండొద్దు, నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకొని వెళ్తాము. ఓకేనా, చూడండి ఇక్కడికి ఫుడ్ తినడానికి వచ్చేసాము. ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మేము స్నానం చేసి వచ్చాక వర్షం అయితే ఆగిపోయింది అన్నమాట. మా హస్బెండ్ బాబు వచ్చేసి రూమ్ కి వెళ్ళిపోయారు. మేమేమో కొంచెం షాపింగ్ చేసుకొని వస్తాము అనేసి నేను మా పాపే ఉన్నాము. అందుకు మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చి ఇక్కడైతే నేను మొత్తం క్లియర్ గా వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మాత్రం ఎండ వస్తుంది. మేము అందరం ఉన్నప్పుడు అప్పుడైతే బాగా ఫుల్ రెయిన్ పడింది. ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. రూమ్ కి అయితే వెళ్తున్నాము. మాకు 6 కంతా ఖాళీ చేయండి అని చెప్పారు. ఇది రూమ్ తీసుకున్నాక మనకు 48 days అయితే అటు ఇటు ఉన్నామన్నమాట. మేము 7:30కి రూమ్ లోకి వస్తే ఇప్పుడు 6 అయితే అయింది. నెక్స్ట్ డే మనం చెక్అవుట్ చేసేసాక రూమ్ అయితే ఇలా ఉంది. చాలా బాగుంది రూమ్ అయితే. ఇంకా మనం అవుట్ సైడ్ పడిపోయాము. ఇప్పుడు ఇంకా బస్ ఎక్కి కిందకి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే రావాలి. ఒక బ్యాగ్ తీసుకున్నాను, మా హస్బెండ్స్ మిగతావి అన్నేసి అయితే తీసుకున్నారు. ఇక్కడ నేను చూపించే నెక్స్ట్ వ్యూ వచ్చేసి మా పెద్దనాన్న ఇక్కడే అన్నమాట విజిలెన్స్ ఆఫీసర్ గా చేశారు చాలా ఇయర్స్. అది తీస్తున్నాను వీడియో, మా సిస్టర్స్ కి పెడదాము అనేసి. అక్కడే అన్నమాట చేసేవాళ్ళు. రూమ్ కూడా మా పెద్దనాన్నది అక్కడే ఉండేది. అది కొంచెం నాకు మెమరీగా ఉంటుంది అనేసి అక్కడైతే వీడియో తీసేసాను. ఓకే, ఇంకా ఇలా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనము బస్సులో వస్తున్నప్పుడు చూడండి, మనకు కింద ఉంటుంది కదా తిరుపతి అంతా, ఎంత బాగుంది లైటింగ్స్ తోటి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇలా కొండలలో మనం పైనుంచి కిందకు వస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇంకొకటి చూడండి, కిందకైతే వచ్చేసాము, అలిపిరి దగ్గరకు వచ్చాము. కింద అక్కడ కనిపిస్తుంది కదా శ్రీవారి బ్రహ్మోత్సవాలు అని అయితే రాశారు. ఇక్కడ తిరుపతి అంత కింద అంతా కూడా మనకు లైటింగ్స్ వేశారు. తిరుమలలో ఎలా లైటింగ్స్ వేశారో ఇక్కడ మనకు తిరుపతిలో కూడా కింద అలానే లైటింగ్స్ వేశారు. చాలా బాగా అనిపించింది. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుంది కదా వ్యూ వచ్చేసి. మాకు కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే నేను ఎక్కువ తీయలేకపోయాను, నాకు బస్సు అస్సలు పడదు ఫ్రెండ్స్. ఓకేనా, అందుకే కొంచెం అయితే క్లిప్ తీసాను. ఫైనల్ గా అయితే రైల్వే స్టేషన్ వచ్చేసాము. చూడండి, ఇది ఏ రైల్వే స్టేషన్ అనుకున్నారు? నైట్ అంతా జర్నీ అయిపోయింది. ఇది గదగ్ రైల్వే స్టేషన్. ఒక ట్రైన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఏమడుగుతున్నానంటే ఎలా ఉంది నాన్న ఎక్స్పీరియన్స్ అన్న. మమ్మీ దండం మమ్మీ, ఇంకొకసారి నేను తిరుపతి అనకు మమ్మీ అని అంటున్నారు. మా పాప ఏమో తమ్ముడు ఏమన్నాడు అదే రిపీట్ చేయి అని మా పాప అంటుంది. ఓకేనా, మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ అని అడిగాను. ఇక్కడ మా బాబు ఇంకేమేమో చెప్పేస్తున్నాడు, పక్కకి వెళ్ళి నెట్టేస్తున్నాడు. మా హస్బెండ్ అడిగాడు, సూపర్ ఉంది అని చెప్తున్నాడు. ఇంకా నేను వీడియో పక్కకు తీసాక ఇక్కడ క్యాము, మా పిల్లలు ఇద్దరు వెళ్ళి మీద పడి కొట్టేశారు మా హస్బెండ్ ని జోక్ గా. అంత బాగుందా డాడీ నీకు అనేసి. ఇక్కడ చూపిస్తున్నాను కదా గదగ్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. నెక్స్ట్ అక్కడ రైల్వే స్టేషన్ లో ఫ్రెండ్స్ మనకు వచ్చేసింది ట్రైన్ అన్నమాట. ఆల్మట్టికి వెళ్ళిపోవాలి మనము, నెక్స్ట్ స్టేషన్ కి వెళ్ళిపోవాలి. ఈ కొంచెం అయితే నేను
హ్మ్. వీడియో తీశాను. ఓకేనా. వీడియో తీశాను. మేము ఏ ఏ కంపార్ట్మెంట్‌లో ఎక్కాము అంటే లేడీస్ కంపార్ట్మెంట్‌లో అయితే ఎక్కాము. మా హస్బెండ్, మేము, పిల్లలు చాలా ఫ్రీగా ఉండింది. మా హస్బెండ్ అయితే ఫస్ట్ పడుకున్నాడు. నేనైతే పడుకున్నాను నేను కూడా. ఇది ఇప్పటి నుంచి వచ్చి ఈ క్లిప్స్ అన్నీ మా పిల్లలు తీశారంట ఫ్రెండ్స్. నేను కూడా నిద్రపోయాను. నైట్ కరెక్ట్‌గా నిద్ర లేదు ఆ ట్రైన్‌లో. మాకు ఒక హాఫ్ నుంచైనా నాకు మా పాపకి ఒక సీట్ చిక్కింది. ఇద్దరం ఎట్లా అడ్జస్ట్ అయ్యి పడుకున్నాము. పాపం మా హస్బెండ్ అయితే అసలు కళ్ళు కూడా ముయ్యలేదు. బాబేమో కొంచెం ముందు పైన పడుకున్నాడు. మేమేమో కింద పడుకున్నాము. ఆ సీట్‌లో ఇద్దరం అడ్జస్ట్ అయ్యి బాబునేమో పైన వేరే వాళ్ళ దగ్గర పడుకోబెట్టాము పైన సీట్‌లో. వాడు కింద పడతాడేమో అనేసి మా హస్బెండ్ మేల్కొని అలానే చూస్తున్నారు. అట్లా మేమిద్దరము పడుకుంటే మా 2 పిల్లలొచ్చేసి చూడండి ఇలా వీడియోస్ అన్నీ తీశారు. నేను అప్పుడు వీడియో ఏం తీశారు అనేది కూడా నేను చూడలేదు. ఇప్పుడు ఎడిట్ చేసిన వీడియోస్ అన్నీ అప్‌లోడ్ చేస్తుంటే చూస్తున్నాను. చాలా బాగా తీశారు. చూడండి ఇంత తీశారు. నేను వచ్చాక కంపల్సరీగా వాళ్ళని అప్రిషియేట్ అయితే చేయాలి. ఇంత తీశారు అనేసి. ఇది కర్ణాటకలో వాటర్ చాలా ఉంటుంది. నెక్స్ట్ గ్రీనరీగా ఉంటుంది. చుట్టూ అంతా మనకు క్లైమేట్ చూస్తున్నారు కదా! అందుకే ఇక్కడ వర్షాలు చాలా ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్. చిన్న ప్లేస్ చిక్కినా కూడా అక్కడ ఏదో ఒక చెట్టు నాటేసే ఉంటారు. మనకు ఎండలు ఎంత ఎక్కువ ఉంటాయో, ఇక్కడ ఎండలు ఎక్కువున్నా కూడా ఈ చెట్ల వల్ల, ఈ వాటర్ వల్ల ఆ ఎండ అనేది మనుషులకి అనిపిచ్చదు. చాలా వరకు తగ్గుతుంది. కర్ణాటకలో ప్లస్ పాయింట్ అదే. ఎక్కువ చెట్లుంటాయన్నమాట. ఫైనల్‌గా అయితే ఆల్మట్టి రైల్వే స్టేషన్‌కయితే వచ్చేసాము. అంటే ఇక్కడి నుంచి ఇంకొక 1 అవరే మన ఇంటికి వెళ్ళడానికి. ఓకేనా. ఈ రైల్వే స్టేషన్ చూసే వరకు మాకు ప్రాణమైతే లేసొచ్చేసింది. నైట్ 9:30 ఆర్ 10కి ట్రైన్‌కెక్కితే ఇక్కడికొచ్చే వరకు ఫ్రెండ్స్ మాకు నెక్స్ట్ డే అంటే సండే రోజు ఆల్‌మోస్ట్ 11 ఏమో అయిపోయింది. 11, 11:30నో అయిపోయింది. అంత జర్నీ చేయాలి అనంటే చాలా కష్టం ఫ్యామిలీ తోటి. చూడండి ఇలా ఆల్మట్టి రైల్వే స్టేషన్‌కయితే వచ్చేసాము. ఆల్మట్టి అనగానే మీకేమైనా గుర్తొచ్చిందా వీడియోస్‌లో? ఆల్మట్టిలో మీకు ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి మ్యూజియమ్స్ అవన్నీ చూపిచ్చాను కదా! అదే అన్నమాట. ఇక్కడ మీరు నా ఫేస్ అబ్జర్వ్ చేయండి. ఫేస్ అంతా కూడా పింపుల్స్ వచ్చేసాయి. నేను నా ఫేస్ వాష్ మర్చిపోయాను అని చెప్పాను కదా! అందుకనే ఇలా అయితే వచ్చేసాయి. ఇదొచ్చేసి మండే రోజు క్లిప్ ఫ్రెండ్స్. మంగా సండే రోజు ఆఫ్టర్‌నూన్ 12 దాటిపోయింది ఇంటికొచ్చే వరకు. అది గాక ఓపిక అస్సలు లేదు. మండే రోజు మనం తెచ్చిన ప్రసాదము, అది కాక మనం ఇంట్లో నైవేద్యం చేయాలి. ఆ 2 కలిపేసి ప్రసాదం చేసి పెట్టి, దేవుడికైతే నైవేద్యం పెట్టేసాను. అంతటితో మనం తిరుపతి వెళ్ళొచ్చింది సరిపోతుంది. ఓకేనా. మనం ఏం కోరుకున్నామో అవన్నీ జరిగిపోతాయి అని అనుకుంటున్నాను. మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. ఇలా హ్యాపీగా అయితే మా దసరా ట్రిప్ అయితే జరిగిపోయింది. ప్రసాదం అయితే ఈళ్ళు చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చాలా బాగుండింది కూడా. మీరు ఈ దసరా హాలిడేస్‌లో ఎక్కడికి వెళ్లారు? అమ్మమ్మ ఊరికే వెళ్లారా? ఇంకెక్కడికన్నా వెళ్లారా? ఎక్కడికైనా వెళ్లారు అంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతటితో పూజ కంప్లీట్ అయితే అయిపోయింది. మనం తిరుపతికి వెళ్ళొచ్చాము. ఇంటికొచ్చాక కంపల్సరీగా నైవేద్యం అయితే చేసి పెట్టాలి. మనం తెచ్చిన లడ్డు కూడా దాంట్లో పెట్టాలి. ఓకేనా. మొత్తంగా కంప్లీట్ అయిపోయింది. ఐయామ్ సో వెరీ హ్యాపీ.